ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీగౌతమాన్వయజం ఆశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ప్రపన్న జనకూటస్థులు నమ్మాళ్ళవారు వారు రచించినటువంటి దివ్య ప్రబంధాలలో సామవేద సారము తిరువాయిమొഴി దివ్య ప్రబంధము. అందులో గానానికి వ్యాకరణానికి కూడా అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి రచన విశేషంగా సాగినటువంటి ఈ దివ్య ప్రబంధంలో 4వ పదిలో 3వ తిరువాయిమొழிలో ఇవాళ మనం 11వ పాసురం ఫలశ్రుతి పాసురానికి చేరుకున్నాం. ప్రతి 10 పాసురాలు అయిన తర్వాత ఆ 10 పాసురాలు చదివిన వారికి ఏ లాభం ఉంటుంది? ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే కదండి. ఏం లాభం? నేను చదువుతా, నాకేమిటి లాభం? ఇది కదా మనందరం కూడా లోకంలో వేసేటువంటి ప్రశ్న. ఇదిగో ఈ లాభం జరుగుతుంది అని ప్రతి 10కి. దీనికే కాదండి, ఒక రామాయణాన్ని చూసుకోండి, ఒక భారతాన్ని తీసుకోండి, ఒక సహస్రనామాన్ని తీసుకోండి. ఏమిటండి? రోగాత్తో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్చేత బంధనాత్. ఇలాగా రోగాల్లో ఉన్న వాళ్ళకి అవి పోతాయి, బంధాలు పోతాయి. సర్వార్ధదం శ్రీ శఠగోపవాంగ్మయం అన్నీ ఇస్తుంది. ఇలాంటి ఫలశ్రుతులని మనకు అందిస్తూ సాగుతున్నారు నమ్మాళ్ళవారు. ఇవాళ ఫలశ్రుతి పాసురము 11వ పాసురం. ఉపాయం మట్టు ఎన్మై తేరి கண்ணன் ஒன் கழல்கள் மேல் செய்ய தாமரை பஜன தென்னன் குருகூர் செடகோபன் பொய்யில் பாடல் 1000 இவையும் 10 வல்லார்கள் வையம் அன்று வீட்டிருந்து விண்ணும் ஆழ்வர் మన్నూడే. ఇందులో ఆఖరి పదం ఉంది చూడండి, మన్నూడే అనేటువంటిది. మన్నోడే అని ఒక పదం ప్రయోగం పాఠము ఉంది. మన్ను ఊడే, మన్ను ఓడే, మన్ను ఊడే రెండు ఉన్నాయి అన్నమాట. మనకి పన్నీరాయిరప్పడిలో వ్యాఖ్యానంలో మన్ను ఓడే అనే పాఠాన్ని తీసుకున్నారు. ఈడులోనేమో మన్ను ఊడే అనేటువంటి దాన్ని తీసుకున్నారు. ఆ విశేషాలను మనం ముందు ప్రతిపదార్థాన్ని చెప్పుకొని వ్యాఖ్యానంలో చెప్పుకుందాం. ఉపాయం, ఉజ్జీవించేటువంటి ఉపాయం. ఇప్పుడు నేను ఎలాగ సంసారంలోంచి బయటపడాలి? మత్తు ఎన్మై తేరి, ఇంకొక మార్గం నాకు లేదు, దిక్కు లేదు అంటాం చూడండి. పెరుమాళ్ళని ధ్యానించడం తప్ప దిక్కు లేదు అని. కണ്ണన్ ఒన్ కజల్ మేల్, ఒన్ కజల్ మేల్ సుందరములు, అజగియ కజల్ మేల్ అంటారు. అందమైనటువంటి కృష్ణుడి పాదాల విషయంగా చెయ్యతామరై పజనం, మంచి అందమైనటువంటి తామర పుష్పాలు చక్కగా వికసించిన జల ప్రదేశాలు అంటే చెరువులు అన్నమాట. ఆ చెరువులతో చుట్టబడిన నల్ కురుహూర్ దక్షిణ దిశలో ఉన్నటువంటి అందమైన కురుకాపురికి నాదులైన శఠగోపన్ పొయ్యిల్ పాడల్. నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి అసత్యం అనేది దరిదాపుల్లో లేని పాసురాలు. 100కి 200 సత్యాల పాళ్ళు. అలాంటి పాసురాలు పొయ్యిల్ పాడల్. పాడల్ గానరూపంగా ఉన్నాయి. ఒకటి అసత్యం లేదు, రెండోది గానరూపంగా ఉంది. 1000 ఇవయం 10. ఈ 1000 పాసురాలలో ఈ 10 పాసురాలని వల్లార్గల్ చదివినవారు. ఏమవుతుందండి, ఏమవుతుందండి? మేము చదువుకున్నామండి. పయ్యమ్మన్ని భూమి మీద ఉన్నంతకాలం హాయిగా ఆనందంగా ఉంటారు. వీతిరిందు
తన మహిమ ప్రకాశించేలాగా మన్నోడే భూలోకముతో కూడా మన్నోడే భూమితోనే భూమి యందే రెండర్థాలు చెప్పుకోవాలి అన్నమాట. వెన్నుమ్మాళ్వార్ లోకాలన్నీ పరిపాలిస్తారు అంటే ఈ భూమితోటే పరమపదానందాన్ని పొందగలరు, ఈ భూమిలోనే పరమపద ఆనందాన్ని పొందగలరు. ఆ విశేష వ్యాఖ్యానం ఏమిటో మనం ఈడులో చూద్దాము. 94వ పేజీ ఈడు వ్యాఖ్యానం. నిగమత్తిల్ చివరిగా ఈశ్వరనుడయ్య ఉభయ విభూతియం ఈ తెరువాయ్మొഴി అభ్యసిత్తార్ ఇట్టవజక్ ఎంగిరార్. ఎవరైతే ఈ 10 పాసురాలను చదువుతారో వాళ్ళకి ఉభయ విభూతులు, 2 పరిమాళ్లకున్న ఆస్తులు, లీలా విభూతి మనది, నిత్య విభూతి పరంపదం. ఈ 2 విభూతులు కూడా కరతలామలకం అవుతాయి, వశమైపోతాయి అంటున్నారు. ఎలాగో చెప్తారు చూడండి. ఉయ్ ఉపాయం మత్తిన్మై తేరి அவனுடைய பிரணயத்துவ குணத்தை பேசித்தலை కట్టవల్లరాయన్నివార్. పేసిత్ ఆయన యొక్క ఉజ్జీవించడానికి ఆయన ప్రణయత్వ గుణాన్ని వర్ణించడం తప్ప ఇంకొక మార్గము లేదు. ఇంకేమైనా ఉంటే మనం ఆయన వైపు పెడతాం ఏంటి? ఏమీ గతి లేనప్పుడే ఆయన గుర్తొస్తాడు. కుంతీది ఏమంటుంది, నాయన మాకు విపద ఆపదలు కలకాలం ఉండేలా ఆశీర్వదించంటుంది. ఇదేమిటి ఇంత భయంకరంగా కోరతావు అంటే, ఆపదల్లో ఉంటేనే భగవతత్వము గుర్తుకొస్తుంది తండ్రి అనేటువంటి మాట అన్నమాట. అలాగా ఇదొజయ ధరికైకు ఉపాయమిల్లయ్యన్ను తెలింది. నిన్ను స్తుతించకపోతే నేను ఉజ్జీవించే మార్గం లేదు, నాకు అర్థమైపోయింది. ఎవళ్ళు లోకంలో ఏమీ చేయలేరు. తల్లి కాదు, తండ్రి కాదు, భర్త కాదు, సంతానం కాదు, ఎవరికి ఎవరు ఏ బాధని పోగొట్టలేరు భగవంతుడు తప్ప. కన్ననుల్ కజల్గల్ మేల్ అజగయ్య కజల్ మేల్. ఆ శ్రీకృష్ణుని యొక్క అందమైన పాదాలు ఎంత అందమైనవో చాలాసార్లు చెప్పుకున్నాం. సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సపది క్లమమాదదానవు. రాద్దామని దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవి ఇంత మొరటి చేతులతో ఈ పాదాలు రాయడమా అని అనుమానించేంత మృదువుగా ఉండేటువంటి, భయపడేంత మృదువుగా ఉండేటువంటి పాదాలు. పరమ ప్రణయానத்தை అవతరిత్తు ఆవిష్కరిత కృష్ణన్ తిరువడిగళిలే. ఎంత ప్రేమగా మన కోసం వచ్చాడండి ఈ లోకంలోకి. కృష్ణుడు అంటేనే సౌలభ్యమూర్తి అండి, కృష్ణుడు అంటేనే ఆనందమూర్తి అండి. ఈ లోకాలని ఆనందింపచేయడం కోసం వచ్చినటువంటి తండ్రి. ఆయన గురించి శయ్య విత్యాది அவனுடைய ప్రణయత్వ గుణానుసంధానత్తాలే ఇవర్ ధరిత్తవారే. ఆయన పొగిడితేనే ఆళ్వారు బ్రతికుంటారు, పొగడకపోతే బ్రతికి ఉండలేరు అని. ఊరు ఆయనే కాదండి, ఊరు కూడాట. అకాల పలినో వృక్షా ఎంగిరపడి ఏయాయిత్. ఆయన ఉన్నాడు అంటే కొంతమంది ఉంటారు చూడండి, లోకంలో కూడా నిజంగా అనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడుంటే అక్కడే ఆనందం అలాగా చిప్పిల్లుతూ ఉంటుందండి. కొంతమంది ఉంటారండి, వాళ్ళు వచ్చేటప్పటికి ఇంట్లో వాళ్ళకి నీరసం, చుట్టుపక్కల వాళ్ళకి బాధ. మరి అదేం కంపెనీయో మనకి తెలీదు అన్నమాట. ఇక్కడ అకాల పలినో వృక్షాహ అన్నట్లుగాని మనకి యుద్ధకాండలో చివర రామచంద్రుడు యుద్ధం చేసి వచ్చేసేటప్పుడు భరద్వాజ మహర్షి నీకు ఒక వరం ఇస్తాను కోరుకోవయ్యా అంటారు రామచంద్ర స్వామిని. అంటే అప్పుడు రామచంద్రుడు అడుగుతాడండి, ఏదైనా కూడా విశ్వజనీనమైనటువంటి భావన, లోకం బాగుండాలి అనేటువంటి ఆలోచన. అకాల ఫలినో వృక్షాః సర్వే చాపి మధుస్రవాః భవంతు మార్గే భగవన్ అయోధ్యాం ప్రతి గచ్చతః. ఇప్పుడు మేము వీళ్ళందరినీ తీసుకుని అయోధ్యకు బయలుదేరి వెడుతున్నాం కదా. మనకి మామూలుగా సాధారణంగా ఋతువులను బట్టి ఆ పువ్వులు పళ్ళు కాస్తూ పూస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు నేను వీళ్ళని తీసుకెళ్లే సమయంలో అది వాటికి సీజన్ అయినా కాకపోయినా సరే, మామిడి చెట్టు ఉంది మేము వెళ్ళే దారిలో, అది నిండా పళ్ళతో ఉండాలి.
పూల చెట్లు ఉన్నాయి, మల్లె పువ్వులు చక్కగా పూయాలి. అది ఆ పూసే సమయమా కాదా అని కాదు. అకాల ఫలినో వృక్షాః సర్వే చాపి మధుస్రవాః. ఈ వానరాలన్నిటినీ తీసుకువెడుతున్నాడు కదండి, మధువుని స్రవిస్తూ ఉండాలి పళ్ళు కానీ పువ్వులు కానీ. భవంతు మార్గే భగవన్ అయోధ్యాం ప్రతి గచ్చతః. మేము అయోధ్య వెళ్ళేదాకా ఇంతటి ఆనందాన్ని కలిగించే వరాన్ని ఇయ్యమని రామచంద్రస్వామి భరద్వాజ మహర్షిని ప్రార్థించాడు అన్నట్లుగా ఎంగిరపడియే ఆయత్. ఏమిటి, నమ్మాళ్ళవార్లు అలా కోరుకునేటప్పటికీ నమ్మాళ్ళవార్లు అవతరించినటువంటి ఆ కురుగూరులో కూడా అలాంటి ఆనందమైన వాతావరణం అంటండి. ఎలాగా అది? శివంద తామరయ్యుడయ్య భజనంగళయ్యం ఉడైతాయి. చక్కటి ఎర్రటి తామర పద్మాలు పూసినటువంటి చెరువులటండి తిరుక్కురుగూరంతా కూడా. మనం పల్లెటూళ్ళకేసి వెళ్ళి చూస్తే ఒక్కొక్క చెరువు ఉంటుందండి, నీరు కనపడదు, పద్మాల ఆకులు పువ్వులే కనిపిస్తాయి. అంత అద్భుతంగా వికసించినటువంటి పూలతో నిండిన చెరువులు. తెరుక్కు దిక్కుకు దక్షిణ దిక్కుకి శ్లాఘ్యమాన తిరునగరియై ఉడయ్య ఆళ్వారరుల చేద. ఆ దిక్కుకే అలంకారంగా ఉండేటువంటి నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి ఆళ్వారరుల చేద, నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి ఈ తిరువాయిమొഴി. ఎంత భాగ్యవశం చేత మనం దీన్ని చదువుకోగలుగుతున్నాము. పొయ్యిల్ పాడలు ఇత్యాది ఒక్క అబద్ధం ఉండదండి అందులో. అందులో వ్యాఖ్యానం పేరు భగవద్ విషయం, ఆయనకు సంబంధించింది. ఒక్క అబద్ధం ఉండదు. అలా ఉంటుందండి ఎక్కడైనా అంటే దానికి కూడా మళ్ళీ రామాయణంలో వాల్మీకితోటి బ్రహ్మ అన్నట్లుగా బాలకాండలో ఒక శ్లోకం ఉందండి. ఏమిటి? నతే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. నాయన, నీకు నేను ఒక శక్తిని ఇస్తున్నాను. నతే వాగనృతా కావ్యే, జరగనిది లేనిది నీ రామాయణంలో ఒక్క మాట ఉండదు. కాచితత్ర భవిష్యతి, వెతికి చూసిన అబద్ధం ఉండదు వాల్మీకి మహర్షే నీ మాటల్లో. కురు రామకథాం పుణ్యాం శ్లోకబద్ధాం. నువ్వు చక్కగా శోకంలోంచి శ్లోకం వచ్చింది కదా, అద్భుతమైనటువంటి 24,000 శ్లోకాలతో కూడినటువంటి రామాయణ రచన చెయ్యి తండ్రి అన్నట్లుగా తిరువాయిమొഴി ఎల్లావత్తు కుమాదల్. ఈ తిరువాయిమొഴి మొత్తం అలాంటిదే. 1102 పాసురాలు, అన్నీ కూడా యథార్థాలు. ఒక్కటి అతిశయోక్తి కానీ అబద్ధం కానీ ఉండదు. మనకి అనుభవంలో లేక మనకి తెలియనివన్నీ లేవనుకోవడం మన అజ్ఞానం. అది లోకంలో ఉండి ఉంటుంది. అవాప్త సమస్త కామనాన సర్వేశ్వరన్. ఏమండి, ఎలాంటి వాడండి స్వామి? అవాప్త సమస్త కాముడు, పొందదలచినటువంటి ఏ లాభాలు లేనివాడు. అంటే అన్నీ ఆల్రెడీ ఆయనకు ఉన్నాయన్నమాట. అలాంటి సర్వేశ్వరుడు ఒక నిత్య సంసారియోడే ఇప్పటి విరుంబి వందు కలందు, ఒక నిత్య సంసారి అయిన నాతోటి ఇలా కలిసి ఇక్కడికి వచ్చి ఇలా కలిసి ఇవరుడయ్య సత్తాదిகளே తనకు భోగోపకరణమాగ విరుందానంగర ప్రణయత్వ గుణத்தில் పొయ్యిండ్రిక్కే ఇరుక్కర పత్తెన్నుదల్. ఈ ఆళ్వార్లని తాను పొందడమే తనకి ఎంతో ఆనందదాయకమని చెప్పినటువంటి ఈ పాసురాలు. ఉభయత్ర అనురాగం కదా ఆళ్వారికి పెరుమాళ్ళకి. ఈ దశకంలో పొయ్యిల్లాద 1000 ఎండ్రపోదు, దోషం లేని 1000 అనేనా అనొచ్చు. అవ్వోపాది ఇదుక్కం వరుమరే, ఆ 1000లో ఉన్న ఈ 10 అయినా సరే ఎక్కడ అసత్యం అనేటువంటిది లేనే లేదు. నతే వాక్ అనృతా కావ్యే, ఒక్క అబద్ధపు మాట ఇందులో భగవద్ విషయంలో లేదు. వయ్యమ్మన్నిత్యాది భూమిயிலே எம்பெருமானாரை போலே శ్రీ వైష్ణవ శ్రీయోడే నెడుంకాలమిరిందు. చాలా బాగా చెప్పారండి నంబిళ్ళయ్య గారు. ఇది చదివినటువంటి వాళ్ళుట ఎంబెరుమానార్లాగా 120 సంవత్సరాలు భూమి మీద జీవించి, హాయిగా జీవించి, మళ్ళీ జీవించడం మంచంలో పడి ఉండి దేవుడా తీసుకెళ్ళు అని అంటే తీసుకెళ్లకుండా
మరణయాతన అనుభవించే జీవులు ఎన్నున్నాయండి లోకంలో. అలా కాదు, వైష్ణవ శ్రీయోడే నెడుంకాలమిరిందు. ఎంత ఆనందంగా వైష్ణవత్వాన్ని ప్రచారం చేస్తూ ఆ సంపదతో ఉన్నారు. విన్ను మాళ్వర్ మన్నూడే, మన్నోడే 2 పదాలు. ఇంగే ఇరుక్కచ్చేదే 2 పాఠాలు. ఇంగే ఇరుక్కచ్చేదే పరమపదంగళ్ సంతంగళ్ సిరిమురిప్పడి సల్లుంబడి ఆళ్వర్గళ్. వారిక్కడే ఉంటారండి. పరమపదంలో ఏమన్నా నడిపించాలంటే రిమోట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడి నుంచి నడిపిస్తారు. మరి అండి అలా జరుగుతుందా? జరిగింది రామానుజుల సమయంలో. ఆయనకు రోజు ఒక అమ్మాయి పాలు పోస్తూ ఉండేది, గొల్లెత. నెల అయిపోయిన తర్వాత ఈవిడికి డబ్బు ఎంత అయిందో చూసి ఇచ్చేయండి అమ్మా అంటున్నారు. అంటుంటే ఆవిడంది, స్వామి స్వామి నాకు ఈ డబ్బు వద్దండి, పరమపదంలో కాస్త చోటిప్పించండి అని అడిగింది. ఒక్క నవ్వు నవ్వారు. భలే దానివిలే, నీకు పరమపదంలో చోటిప్పించడానికి నాకెక్కడ శక్తి ఉందమ్మా, వద్దులే వెళ్ళన్నారు. కాదు స్వామి, మీరు ఒక చీటీ రాసి ఇవ్వండి, నేను ఆ తిరువేంకటముడియాన్ సన్నిధిలో సమర్పిస్తాను అంది. సరే, ఇంకా ఆవిడ మాట కాదనలేక ఈవిడికి మోక్షాన్ని ప్రసాదించవలసిందే అని ఒక చీటీ ఇచ్చారు. అది తీసుకెళ్ళి స్వామి పాదాల దగ్గర పెట్టింది ఆవిడ. అంతే, వెంటనే అర్చక ముఖం ద్వారా స్వామి 3వ రోజు నీకు పుష్పక విమానం వస్తుంది అని చెప్పాడండి. 3వ రోజు పుష్పక విమానం వచ్చి ఆ గొల్లెత పరమపదంకి వెళ్ళిపోయిందండి. ఎంత అద్భుతమో! ఇక్కడే ఉన్నారు. ఇక్కడ అదే అంటారు, ఈయనని యామునార్యులని కలిపితే లీలా విభూతికి నిత్య విభూతికి అద్భుతమైన మెట్లు కట్టేస్తారని భయపడి ఇద్దరిని కలపలేదు అని చాలా చక్కటి వ్యాఖ్యానాలు చెప్తూ ఉంటారు మనకి. తంగళ్ సిరుమురిప్పడి సెల్లుంబడి ఆళ్వర్గళ్, తమ చేతి చీటీతో అన్నిటినీ సాధించగలిగిన వారు. అంటే ఒక్క మాటతోటి పరమపదాన్ని కూడా తమ అధీనంలోకి తెచ్చుకోగలుగుతారు. ఎప్పుడు? మన్నోడే అన్నారు వాదికేసరి అజగీయమన్న వాళ్ళ జేయారు. అంటే భూమితోనే పరమపదం, రెండిటికి మధ్య వారధిలా ఉన్నారు రామానుజులు అని చెప్పడం. మన్నూడే అంగే పోనాల్ ఆన్మిన్గళ్ వానకమాజియాన్ రమరి ఎంగై ఎండ్రిక్కే. ఆహా, పరమపదం అక్కడికి వెళ్ళాక మీకు సొంతం అవుతుందండి. అలా కాదండి, ఇంగే ఇరుక్కచ్చేదే, ఇక్కడ ఉండగానే తాంగళ్ ఇట్ట వజక్కాగ పెరువారు, వారు ఏ ఫలాన్ని కావాలనుకుంటారో దాన్ని పొందగలుగుతారు. వైయమన్ని విత్తిరిందు ఎంగర విడత్తే நம்மை போலே வாயு புகுசோராகப்பறி கொடாதே நெடுங்காலம் பூமியிலே ஸ்ரீ வைஷ்ணவ ஸ்ரீயோடே நாட்டாரோடு இயல்வழிந்து என்கிறபடியே தங்கள் வியாவிருத்தி தோத்த இருக்கப் பெறுவர்கள் என்னும் జీయర్ ఉరుత్తోరుం నరుళి చేయవర్. జీయర్ అని ఎక్కడొచ్చిన వ్యాఖ్యానంలో నంజీయర్ వారు అని అర్థం అండి. మహానుభావులు తిరువాయిమొഴി వ్యాఖ్యానానికి 100 సార్లు కాలక్షేపం చెప్పారటండి. ఆయన 100 సార్లు వ్యాఖ్యానాన్ని మనం జీవితంలో ఒక్కసారి చెప్పుకోవడమే చాలా కష్టం. అలాంటిది 100 సార్లు చెప్పినటువంటి ఆయన అన్నారట, ఈ లోకంలో ఉండగానే ఆనందం అనుభవించి అన్నారు కదండి. మాలాగా నమ్మైపోలే వాయి పుగు సోరాగా పరికొడాదే, నోటి దగ్గర ఉన్న ముద్ద లాగేసుకోకుండా అని ఒక మాట అన్నారటండి. అంటే నంజీయర్ నోటి దగ్గర ముద్ద ఎవరండి? వారి ఆచార్యులు భట్టర్ వారు అనమాట. అలాంటి భట్టర్ వారు చిన్నతనంలోనే పరమపదంకి వేంచేశారు. మా నోటి దగ్గర ముద్దని లాక్కుపోయాడు దైవం. మీకు అలా అవ్వకుండా నమ్మైపోలే వాయి పొగు సోరాగ పరికొడాదే నెడుంకాలం భూమియిలే శ్రీ వైష్ణవ శ్రీయోడే. ఉన్నంతకాలం వైష్ణవ సంపదతోటి ఓలలాడి నాటారోడి ఎల్వజిందు ఎంగిరపడియే தங்கள் వ్యావృత్తితో తీరు కప్పెరువరుగళ్ என்று. ఇంకా ఈ లోకంలో ఉంటేనే పరమపదంలో ఉండేటువంటి వారితో కూడా ఆనందానుభవాన్ని పొందుతారు అని ఉరుత్తోరుం అరుళిచ్చేవారు. మాటి మాటికి
100 సార్లు చెప్పినప్పుడు కూడా చెప్పేవారటండి. ఏమని? మా అంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు, మా ఆచార్యులు వారి చిన్న వయసులోనే మాకు దూరం అయిపోయారు, మిగిలిన వాళ్ళకి అలాంటి దురదృష్టం రాకూడదు, అందరూ ఆనందంగా ఆచార్య సన్నిధానంలో ఉండే పరమపదనాథుడి యొక్క కరుణా కటాక్షానికి పాత్రులవుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఈ 11వ పాసురంలో ఫలశ్రుతిగా మనకి అందించారు. ఉయ్ ఉపాయం మట్రు ఎన్మై తేరి கண்ணன் ஒன் கடல்கள் மேல் செய்ய தாமரை பஜன தென்னன் குருகூர் செடகோபன் பொய்யில் பாடல் ஆயிரத்துள் இவையும் 10 வல்லார்கள் வையம் மண்ணு வீற்றிருந்து விண்ணும் ஆழ்வர் மண்ணோடே மண்ணோடே. ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண்.